కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణులు దాడి చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. బండి సంజయ్ను ఉద్దేశిస్తూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది. కరీంనగర్లో రాజకీయ రగడకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. పిఎంజే జ్యువెలరీ షాపు రాబరీ కాల్పుల ఘటన తర్వాత రాజకీయ మాటల యుద్ధం ఒక తారాస్థాయికి చేరి మరింత హీట్ పుట్టిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్లో మనము ఈరోజు చూశాము. పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఆయనకు సంబంధించిన వాహనం పైన బీజేపీ కార్యకర్తలు ఒక 100 మంది దాకా వచ్చి మొత్తంగా కారు అద్దాలు ధ్వంసం చేయడంతో ఒక ఉద్రిక్తమైన వాతావరణం చూశాము. లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మనం చూడవచ్చు, నేను మీకు చూపిస్తా. ఇక్కడి నుంచి మొత్తం బీజేపీ నాయకులంతా కూడా రాంగ్ రూట్ లో వచ్చారు. మొత్తంగా వచ్చి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మనము ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి వెళ్తున్నాం. గంగుల కమలాకర్కి సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేను మీకు ఇక్కడ ఒకసారి ఇది చూపిస్తున్నా. కారుకు సంబంధించి నేమ్ ప్లేట్ తో సహా మొత్తం నెంబర్ ప్లేట్ తో సహా టోటల్ గా దీన్ని ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. మొత్తంగా ఈ ధ్వంసంతో పాటుగా ఇక్కడ ఒక మనకు విధ్వంసకరమైన ఘట్టాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే నేను మీకు చూపిస్తున్నా. మొత్తం కారులో అద్దాలన్నీ కూడా ఇట్లా చెల్లా చెదరైనాయి కూడా నేను మీకు చూపిస్తున్నా. అయితే దాదాపు ఒకసారి 100 మంది అటాక్ చేసేసరికి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది పోలీస్ సంఖ్య ఉన్నారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ క్రమంలో ఇక్కడ కొంతమంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, అదేవిధంగా కొంతమంది మాత్రమే ఉన్నారు. మొత్తంగా మనం చూడవచ్చు ఒక రాళ్లు, అదేవిధంగా గుత్ప కర్రలతో వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ రాళ్లు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తంగా ఈ కార్ అయితే పూర్తిగా పనికిరాదు అన్నట్టుగా తయారు చేశారు కౌశిక్ రెడ్డికి సంబంధించి. ఇక్కడి నుంచి మొత్తంగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. నేను మీకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా మొత్తంగా. అయితే ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన క్రమంలోనే పోలీసులు మొత్తం గార్డ్స్ అంతా కూడా దిగారు. అయితే గన్మెన్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వాళ్ళను కొంత అడ్డుకుందామని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు పూర్తిగా ప్రతిఘటించడంతో మొత్తంగా ఇక్కడ వాతావరణము ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. నేను చూపిస్తున్నా మీకు. ఇక్కడ ఎక్కడికెక్కడ అద్దాలు పగిలి ఉన్నాయి. నేను పైకి ఒకసారి తిప్పి చూపిద్దాము. చూపిస్తే ఇక్కడ ఒక విండోను కూడా మొత్తం ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడంతో పాటుగా ఇదే రూట్లో, నేను ఏ రూట్లోనైతే ప్రయాణం చేస్తున్నానో అదే రూట్లో ఇక్కడ కూడా ధ్వంసం చేశారు. చేసిన తర్వాత ఇక్కడి నుంచి ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలో గార్డ్స్ మొత్తంగా ఇవన్నీ కూడా తలుపులు పెట్టి ఇవి లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక ప్రతిఘటన వాతావరణం మనకు కనిపించింది ఇరుపక్షాల మధ్యలో. దాంతో మొత్తంగా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి లోపలికి తీసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి పైన, సిపి పైన, లా అండ్ ఆర్డర్ పైన, రేవంత్ రెడ్డి పైన మొత్తంగా ఆయన తన శైలిలో పూర్తిగా తూర్పారబట్టిన పరిస్థితి మనం చూశాము. ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని మనం కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత చూశాము. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో కేంద్ర మంత్రిని, సిపిని, రేవంత్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా లా అండ్ ఆర్డర్ కు సంబంధించి వైఫల్యం పైన మొత్తంగా తూర్పారబట్టిన పరిస్థితుల్లో బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని మనం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద చూశాం. కేటీఆర్ ని ఉద్దేశిస్తూ ముందు బండి సంజయ్ ఏమన్నారో ఓసారి చూద్దాం. నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు, లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక ఉడితే నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకొని చెప్తే తెలంగాణ సమాజం చెప్తా. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా, బయటపెట్టు. నువ్వు ఏ ఒక్క రావాలని బయటపెట్టు. చలో రాయికని పక్క పెడతా. రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా.
ఇవాళ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతామో చెప్పు. ఇవాళ ఉట్టిగా మమ్మమ్మ తెత్తెత్తే పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తాడు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు దా. కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండా దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే పెబ్బెబ్బే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నికే రాదా? మేము అనము, మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయినాయి సైడ్ ఎఫెక్ట్ కి గుండు, అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయం వాహనంపై దాడి చేయటం సంస్కారహీన చర్య అన్నారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. బండి సంజయ్ ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా 10 ఏళ్లలో తాము ఎన్నడూ ఈ తరహా దాడులు చేయలేదని ఖండించారు. లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటే ఈ కుసంస్కారులు అందరూ వచ్చి, సంస్కారహీనులు వచ్చి అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికార ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసినారు. ఇదా బీజేపీ ప్రభుత్వం నడిపిస్తా ఉన్న దేశం ఇట్లా ఉంటుందా? ఏం మాకు చేయనికి రాదా? బండి సంజయ్ గారు ఎన్ని మాటలు మాట్లాడినారు? 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా మేము వాళ్ళని అటాక్ చేయలేదు. ఏం మా బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటూ మిమ్మల్ని అటాక్ చేయలేరా? ఒక కేంద్రం మంత్రి నడిపించే పద్ధతి ఇది. పోలీసుల పర్యవేక్షణలోనే వాళ్ళు మొత్తం కార్ అంతా పలగొట్టినారు, ఆ క్యాంప్ ఆఫీస్ పలగొట్టినారు. మరి ఇక్కడున్న హోంమంత్రి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో అర్థమవట్లేదు. ఎట్లాగూ వారి సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు, ఇక్కడున్న హోంమంత్రి, అక్కడున్న సహాయ హోంమంత్రి ఇద్దరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. వ్యక్తిగత దూషణలు, అబద్దాలు ప్రచారం చేస్తే తిప్పికొట్టే శక్తి తమకుందన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసినా, అబద్ధాల ప్రచారాలు చేసినా, అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ దాన్ని తిప్పికొట్టేటటువంటి మాకు కూడా శక్తి ఉన్నది. ఈరోజు గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ భాషలు, మీరు కొత్త కొత్త భాషలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తనను హత్య చేసేందుకు యత్నించారని ఆరోపించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన నేను. లైవ్ సాక్షిగా అయిందా? ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి వాళ్ళ హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇలా నేను అడిగిన దానికి జవాబు చెప్పుడు తప్పితే ఇట్లా హత్య చేయించుకొని, దాడి చేయించుకొని, కార్లో విరుగొట్టుడు. ఇలా పాపము పోలీస్ ఆఫీసర్ సిఐ గారు, తన పేరు పుల్లయ్య గారు, వారి మీద కొడితే మొత్తం షర్టు రాడుకొని కొడితే షర్టు మొత్తం రక్తం అయిపోయింది. ఎస్బీఎస్ఏ గారు, ఏఎస్ఏ గారు శ్రీనివాస్ గారిని కొడితే షర్టు మొత్తం రక్తమైంది. ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ఇలా నా కార్లు దాడి చేసిండు, మా కార్యకర్తల కార్ల మీద దాడి చేసిండు. ఇలా మా ఇల్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇల్లు, ఇది గంగ్ల కమలాకర్ గారి ఇల్లు మీద ఇలా పూర్తిగా రాళ్లతోని కొట్టి ధ్వంసం చేసిండ్రు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా మరొక్కసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఇలా మీకు క్లియర్ కనబడతా ఉంది. ఇలా నా మీద దాడి ఎందుకు చేస్తారండి? నేను చేసిన తప్పేంటిదండి?
నేను ప్రజల పక్షాన నిలబడి ఇలా భయాందోళన కాలం అయిపోయింది, భయపడతా ఉన్నారు. ఇలా గన్ కల్చర్ వస్తా ఉంది. ఇలా గన్ కల్చర్ అనేది కరీంనగర్కి వస్తుంది. బీహార్లోనో లేకుంటే యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్కి తీసుకుని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు. ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. దొంగలని ఎందుకు పట్టుకోలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అని నేను అడిగితే ఇలా మమ్మల్ని దాడి చేసి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయించే ప్రయత్నం చేస్తుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను.